బీఆర్ఎస్ రథోత్సవం పూర్తయినా విశ్రమించేది లేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఫినిక్స్ పక్షి వలె బూడిదలో నుంచి రివ్వున ఆకాశానికి ఎగిరే లక్షణం గులాబీ పార్టీకి ఉందన్నారు. మరోవైపు ప్రవాస భారతీయులు ఎక్కడున్నా తెలంగాణ సంస్కృతిని కాపాడుకుంటూనే స్థానికులతో కలిసిమెలిసి ముందుకు సాగాలని సూచించారు. అందరినీ ప్రేమతో అక్కున చేర్చుకునే తెలంగాణ బిడ్డలు ప్రతి దేశంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక మలేషియాలో ఘనంగా జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 25 ఏళ్ళైంది బీఆర్ఎస్ పుట్టి. ఈ ఉత్సవాన్ని కూడా ఘనంగా చేసుకున్నాం. 25 ఏళ్ళైంది కదా అని విశ్రమించేది లేదు. ఆటుపోట్లను ఒడిదుడుకులను అన్నింటినీ ఎదుర్కొన్నాం. మా నాయకుడు చెప్పేది ఒకటే, గెలిచినప్పుడు పొంగిపోకండి, ఓడిపోతే కుంగిపోకండి, జీవితంలో ఎత్తుపల్లాలు తప్పవు. మరి కానీ ఒక లక్షణం కేసీఆర్ గారికి మొదటి నుంచి ఉంది, బీఆర్ఎస్కి మొదటి నుంచి ఉంది. ఎట్లా అయితే ఒక ఫినిక్స్ పక్షి బూడిద నుంచి మళ్ళీ తిరిగి లేస్తుందో తప్పకుండా అట్లా బీఆర్ఎస్ మళ్ళీ తిరిగి మీ ఆశీర్వాదంతో 2028లో తిరిగి మళ్ళీ వస్తాం. చివరికి నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. వసుధైక కుటుంబం మనది. ప్రపంచం యొక్క కుగ్రామం అని చెప్పుకుంటా ఉంటాం. గ్లోబలైజేషన్ టాలెంట్కి వాళ్ళ రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పి మీరు మలేషియాలో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా మేధో వలస కామన్ అయిపోయింది. నైపుణ్యం ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా స్థిరపడే ఒక పరిస్థితి ఈరోజు ఉన్నది. ఈ మధ్య బ్రిటన్లో, అమెరికాలో, అన్ని దేశాల్లో ఒక కొత్త ధోరణి కనబడతా ఉన్నది. అక్కడ స్థానికులకి బయట నుంచి వలస వచ్చిన వాళ్ళకి ఒక ఘర్షణ వాతావరణం కొంత అక్కడక్కడ కనబడతా ఉంది. మన పుట్టినిల్లు మీద ఎంత ప్రేమైనా ఉండవచ్చు, కానీ మెట్టినింటి వాళ్ళతో కూడా సర్దుకుపోవాల్సిన అవసరం ఉన్నది. మన ఉనికి, మన అస్తిత్వం, మన ఆచారం, మన సాంప్రదాయం కాపాడుకోండి, పాటించుకోండి, పర్వాలేదు. కానీ మన ఐడెంటిటీని ప్రకటించే విధానం అక్కడి స్థానికులకు పొరపాటును కూడా వాళ్ళ కల్చర్ను కబలిస్తున్నామనే భావన ఎన్నటికీ రానియవ్వకండి. ఇందాక నాకు చాలా సంతోషం అనిపించింది. మలేషియన్ అమ్మాయిలు మన తెలంగాణ సంస్కృతిని వారు మెచ్చుకుంటూ వారు మన ట్రూప్తో సహా డ్యాన్స్ చేస్తుంటే చాలా గర్వంగా అనిపించింది. తెలంగాణ వాళ్ళకు ఒక గొప్ప గుణం ఉంది. మనం ఎవరిని కించపరచం, ఎవరిని అవమానించం, అందరినీ ఆప్యాయంగా ఆహ్వానిస్తాం, ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటాం. అదే మీకు అసలైన శ్రీరామ రక్షాన్ని మీకు గుర్తు చేస్తూ జై తెలంగాణ, జై